హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం 2024 ఈ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిని మైండ్లో పెట్టుకొని ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ మరియు ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఈ రెండు పోస్టులని దృష్టిలో పెట్టుకొని తెలుగు కంటెంట్ని ముందుకు మనం తీసుకువెళ్తున్నాం. అయితే ఇందులో భాగంగా మనం ఇదివరకే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం నుంచి కవి కాలాదుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూశారు. అలాగే కొంతమంది మెటీరియల్ కూడా అందుకున్నారు. ఇకపోతే దాని తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు వాచకం నుంచి పాఠ్యాంశాల నుంచి కంటెంట్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు చూశారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు వాచకం నుంచి తెలుగు కంటెంట్ని అంటే పాఠ్యాంశాలకు సంబంధించిన తెలుగు కంటెంట్ని అధ్యయనం చేయబోతున్నాం. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే తెలుగు కదండి, ఈ తెలుగు వాచకం పేరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకం పేరు అమరధామం. పాఠ్యపుస్తకం పేరు అమరధామం. ఉపవాచకం పేరు కథానందనం. అమరధామం కథానందనం అనేది ఇక్కడ తెలుగు వాచకం యొక్క పేరు. అమరధామం కథానందనం. ఇకపోతే చూడండి, ఇది ముఖ చిత్రం. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు ముఖ చిత్రం. ఇకపోతే మనం ఒకసారి కంటెంట్ని పరిశీలన చేద్దాం. పద్యభాగంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? పద్యభాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, పద్యభాగంలో మొత్తం 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఒకటి ధర్మ పరీక్ష. ధర్మ పరీక్ష తిక్కన గారి ధర్మ పరీక్ష. ధూర్జటి గారు రచించినటువంటి తిన్నని ముగ్ధభక్తి అన్న పాఠ్యభాగం. తిన్నని ముగ్ధభక్తి ధూర్జటి. నందీశ్వరుని శాపము. నందీశ్వరుని శాపం కంకటి పాపరాజు. శ్మశానవాటి గుర్రం జాషువా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ వేములపల్లి శ్రీకృష్ణ. కపాల మోక్షం. కపాల మోక్షం శ్రీరంగం నారాయణబాబు. శ్రీరంగం నారాయణబాబు. ఓకే, ఇవి పద్యభాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. అయితే ముందుగా పద్యభాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల గురించి చూసాం కదా. ఇప్పుడు గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. హాసము హాస్యము మునిమాణిక్యం నరసింహారావు గారు. అలాగే అప్పుడు పుట్టి ఉంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. మహిళోద్యమ జనకుడు కందుకూరి మల్లాది సుబ్బమ్మ. కలవారి కోడలు కలికి కామాక్షి ఎస్వి భుజంగరాయ శర్మ. గాన సుధాకరుడు మంగళంపల్లి కొడవటిగంటి కుటుంబరావు. మాట తీరు యార్లగడ్డ బాలగంగాధరరావు. ఇవి గద్య భాగంలో ఉన్నటువంటి 6 పాఠ్యాంశాలు. ఇకపోతే వ్యాకరణాంశాలు సందులు, సమాసాలు, లేఖారచన, పదదోషాలు, స్థూల అవగాహన, అనువాదం. ఉపవాచకం. ఉపవాచకం గురించి మన పరిశీలన చేసినట్లయితే కుంకుడాకు చాగంటి స్వామియాజులు. అంపకం సత్యం శంకరమంచి. ఊతకర్ర పులిగంటి కృష్ణారెడ్డి. సౌందర్యం వాసిరెడ్డి సీతాదేవి. హెచ్చరిక బోయ జంగయ్య. దహేజ్ శశిశ్రీ. ఇవి ఇప్పుడు మనం తెలుగు మొత్తం అంటే ఎక్కడ పద్య భాగంలో ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి, గద్య భాగంలో ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి, ఉపవాచకంలో ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి అన్న విషయంని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మొదటగా పద్య భాగంని ప్రారంభిస్తున్నాం. పద్య భాగంలో ధర్మ పరీక్ష మొదటి పాఠ్యభాగం. ధర్మ పరీక్ష, అవునా? ధర్మ పరీక్ష. ధర్మ పరీక్ష ఈ పాఠ్యభాగం నుంచి కంటెంట్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మ పరీక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు? అయితే ధర్మ పరీక్ష
కంటెంట్ని తెలుసుకునే ముందు అసలు ధర్మ పరీక్షలో ఏముంది, ధర్మ పరీక్ష పాఠ్యభాగం ఏమిటి అన్న విషయంని మనం సంగ్రహంగా తెలుసుకున్న తర్వాత కంటెంట్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ధర్మ పరీక్ష గురించి ముందుగా సంగ్రహంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కదా. కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో జయించిన ధర్మరాజు హస్తినాపురం రాజధానిగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. కాలంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తున్నాడు. ద్వారకాలో బలరామకృష్ణులు యాదవులు మరణించారు అని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. దానితో ధర్మరాజు కర్మలను విడిచిపెట్టి ఉత్తమ గతిని పొందాలని భావించాడు. అందుకు మహాప్రస్థానమే ఉత్తమ సాధనంగా భావించాడు. అందుకు మిగిలిన సోదరులు సైతం అంగీకరించారు. మహాప్రస్థానము అంటే లోకాంతర యాత్ర, అంటే ఈ లోకం విడిచిపెట్టి కైవల్యం పొందడం. మహాప్రస్థానం చూడండి, దీని మీద బిట్ అనేది రావచ్చు, మనకి గుర్తుపెట్టుకోండి. మహాప్రస్థానము అంటే లోకాంతర యాత్ర, మీకు తెలిసిందే, దీన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు. ధర్మరాజు ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ వల్ల పుట్టిన యూత్సుడిని కురు రాజ్యానికి పెద్ద దిక్కుగా నియమించాడు. సుభద్ర మనుమడు అభిమన్యుని యొక్క పుత్రుడు అయిన పరీక్షిత్తును కురు రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. కృపాచార్యుడిని పరీక్షిత్తునకు గురువుగా చేశాడు. బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. తన మహాప్రయాణం నిర్ణయాన్ని ప్రజలకు చెప్పి వారిని ఒప్పించాడు. అక్కడ చేరిన ప్రజలలో ఒకరికి ఒకరు తగిలి ఒత్తిడి కారణంగా వారిలో వారికి తగువులు వచ్చాయి. కలియుగం ప్రవేశం వల్లనే ప్రజలకు అలా తగువులు వచ్చాయని సహదేవుడు ధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు నవ్వి, ఇంకా మన జీవితాలు చాలు అంటూ నారబట్టలు జింక చర్మాన్ని ధరించాడు. ధర్మరాజు సోదరులు ద్రౌపది కూడా అలాగే ధరించారు. పాండవులు తమ అగ్నులను నీళ్లలో కలిపారు. వారు రాజభోగాలను వదిలారు. వారు మహాప్రస్థానానికి బయలుదేరారు. పంచపాండవుల వెంట 6వ వ్యక్తిగా ద్రౌపది నడిచింది. 7వ వ్యక్తిగా ఒక కుక్క వారి వెంట నడిచింది. ఈ విధంగా వారు హస్తినాపురం వదిలి ఎంతో దూరం ప్రయాణించారు. హిమాద్రిని దాటి వారు మేరు పర్వత ప్రాంతాలకు చేరారు. దానితో మన పాఠ్యభాగం ప్రారంభం అవుతుందన్నమాట. ధర్మ పరీక్ష అనేటటువంటి పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశం కనుక పరిశీలన చేస్తే, పాండవులు హస్తినాపురం నుంచి బయలుదేరి శ్రమ లేకుండా హిమాద్రిని దాటి నదులు, కొండలు మొదలైన వాటిని దాటుకుంటూ దృఢమైన యోగనిష్ట చేత ఏమీ బాధ లేకుండా ప్రయాణించి మేరు పర్వత భూభాగానికి చేరారు. పాండవులు 5గురు ద్రౌపది సహితంగా యోగ సాధన తత్పరులై శీఘ్రంగా ప్రయాణించారు. వారి వెంట ఒక కుక్క కూడా వెళ్ళింది. ద్రౌపది యోగము సడలిపోయి నేలపై పడుతుంది. ద్రౌపది వల్ల ధర్మహాని ఎప్పుడూ జరగడం చూడలేదు. ఆమె ఎందుకు పడిపోయింది అని భీముడు ధర్మరాజును అడిగాడు. ద్రౌపదికి అర్జునుడి విషయంలో పక్షపాతం ఉంది. అందువల్ల ఆమె చేసిన పుణ్యాలు ఫలించక ఆ దురవస్థ వచ్చిందని ధర్మరాజు భీముడికి చెప్పి ముందుకు సాగాడు. తర్వాత సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు అహంకారం లేనివాడు. ధర్మరాజును అతడు భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు. పాండవుల అందరిలో అతడు సన్మార్గంలో నడిచేవాడు. అటువంటి సహదేవుడు ఎందుకు మరణించాడు అని భీముడు అన్నను అడిగాడు. తనకంటే తెలిసినవాడు ప్రపంచంలో ఎక్కడా లేడని సహదేవుడు అనుకుంటూ ఉంటాడు. అందువల్లనే మరణించాడు.
అని ధర్మరాజు చెప్పి ముందుకు సాగాడు. తర్వాత నకులుడు మరణిస్తాడు. నకులుడు సుందరమైన ఆకారము, శౌర్య ధైర్యములను, మంచితనమును ఉన్నవాడు. నకులుని అంతటి వాడు కౌరవులలోని కాదు, లోకంలో మరెక్కడా లేడు. అటువంటి నకులుడు ఎందుకు పతనం చెందాడని భీముడు అన్నను అడిగాడు. నకులుడు తనతో సమానుడు ప్రపంచంలోనే లేడని, లోకంలోని సౌందర్యం అంతా తనకే ఉందని అహంకారంతో ఉండేవాడు. అందువల్ల మరణించాడని ధర్మరాజు చెప్పి ముందుకు నడిచాడు. ఇంతలో ద్రౌపది యొక్క సోదరుల యొక్క పతనాన్ని చూసి బాధపడి అర్జునుడు పడిపోయాడు. అర్జునుడు ఎప్పుడూ అసత్యం మాట్లాడలేదు కదా, ఎందుకు మరణించాడు అని భీముడు అన్నను అడిగాడు. అర్జునుడు కౌరవులందరినీ ఒక్కరోజులోనే చంపుతానని చెప్పి అలా చెయ్యలేదు. మాట చేత వేరు కావటం పెద్ద తప్పు. అదీగాక అర్జునుడు ధనుర్ధారులను నిందిస్తూ ఉంటాడు, అందువల్లనే మరణించాడు అని ధర్మరాజు భీముడికి చెప్పాడు. భీముని పతనం. మరికొంతసేపటికి భీముడు పడిపోతూ తన పతనానికి కారణం ఏమిటని ధర్మరాజును అడిగాడు. భీముడు అధికంగా తిని భయంకరుడైన బాహుబలంతో ఎవరినీ లెక్క చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు, అందువల్లనే పతనమయ్యాడని తెలిపి ధర్మరాజు తనతో మిగిలిన కుక్కతో పాటు ముందుకు నడిచాడు. ఇంద్రుడు ప్రత్యక్షం కావటం. ఇక్కడ ఇంద్రుడు అర్జునుడి ముందు ప్రత్యక్షం అవుతాడు. ధర్మరాజు ఇంద్రుడికి నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథమును ఎక్కి తనతో స్వర్గానికి రమ్మన్నాడు. చూడండి, ఇక్కడ ఇంద్రుడు ధర్మరాజుకు ప్రత్యక్షం అవుతాడు. అర్జునుడికి కాదండి, ధర్మరాజుకు ప్రత్యక్షం అవుతాడు. ఇంద్రుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడండి? ధర్మరాజుకి. ధర్మరాజు ఇంద్రుడికి నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథమును ఎక్కి తనతో స్వర్గానికి రమ్మంటాడు. ద్రౌపది తన సోదరులు తనతో మహాప్రస్థానానికి తోడుగా వచ్చి దారిలో మరణించారు. వారు లేకుండా తాను ఒక్కడు స్వర్గానికి రానని ధర్మరాజు ఇంద్రుడికి చెప్పాడు. నీ సోదరులు ద్రౌపది తమ శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. వారిని నీవు స్వర్గంలో చూడవచ్చు. నీవు నాతో రా, వెడదాము అని ఇంద్రుడు ధర్మరాజుతో పలుకుతాడు. నేను బయలుదేరినప్పటి నుంచి నన్ను విడిచిపెట్టకుండా నా వెంట వచ్చిన కుక్క కూడా నాతో స్వర్గానికి రావాలి కదా. నేను కఠినమైన పనిని సహించలేను అని ధర్మరాజు ఇంద్రునితో చెబుతాడు. కుక్కకు దివ్యత్వం రాదని, ధర్మరాజు మాట న్యాయం కాదని, కుక్కను వదలడం కఠిన కార్యం కాదు అని, ఆలస్యం చేయకుండా తనతో రమ్మని ఇంద్రుడు ధర్మరాజుతో అంటాడు. ఎంతటి దుస్సాధ్యమైనటువంటి పనినైనా ఇంద్రుని వంటి సత్పురుషుడు ఆశ్రితుల కోసం చేయాలని, భక్తులను విడిచిపెట్టడం వల్ల కలిగే స్వర్గసుఖం తనకు ఆనందాన్ని కలిగించదు అని ధర్మరాజు ఇంద్రునితో పలుకుతాడు. కుక్కకు స్వర్గంలో చోటు లేదని, కుక్కను వదిలివేస్తే పాపం రాదని, కుక్క కోసం స్వర్గాన్ని దూరం చేసుకోవటం తగిన పని కాదు అని ఇంద్రుడు ధర్మరాజుకి చెబుతాడు. దేవేంద్ర, నా మాట విను. భక్తితో కూడిన సేవకుణ్ణి వదలటం బ్రహ్మహత్యతో సమానమైన పాపం. అందువల్ల కుక్కను వదిలి నేను పాపం చెయ్యను అని ధర్మరాజు ఇంద్రుడికి చెబుతాడు. యజ్ఞదీక్షలో ఉన్నవాడు కుక్కను ముట్టుకుంటే అతడు ఆశించిన పుణ్యం నశిస్తుంది. కాబట్టి
పట్టుపట్టక కుక్కను విడిచిపెట్టు. అందువల్ల నీకు స్వర్గ సౌఖ్యం లభిస్తుంది. నీ పుణ్య సంపద వల్ల దివ్యత్వంని దర్శించావు. అయినా దివ్యత్వంని పొందకుండా ఉండటం తగని పని. సోదరులను, భార్యను వదలటానికి అంగీకరించావు. కుక్కను విడవటానికి సిద్ధం కావటం లేదు. ఈ పద్ధతి నీకు తగదు అని ఇంద్రుడు ధర్మరాజుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఇలా అంటున్నాడు: దేవేంద్ర, నీవు స్వర్గలోకాలకు ప్రభువు, ధర్మరక్షకుడవు. మంచి చెడు పద్ధతులు నీకంటే నాకు ఎక్కువగా తెలియవు. మహాత్ములతో వాదం చెయ్యటం సాధ్యం కాదు. అయినా విన్నవించవలసిన విషయాన్ని చెప్పడం తప్పు కాదు అని చెబుతున్నాను. నా సోదరులు ద్రౌపది నాతో వచ్చిన మార్గ మధ్యంలోనే చనిపోయారు. వారి కోసం నేను ఎంత ఏడ్చినా వారు మరలి రారు. దారిలో చనిపోకుండా నా వెంట వచ్చిన ఈ కుక్కను నేను వదలను అనటం తప్పని మీరు చెప్పడం సమంజసం కాదు. ఏ తప్పు చేయని సేవకుడిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టడం అనే పాపము, మిత్రుడికి ద్రోహం చెయ్యటం, శరణు కోరిన వారికి శరణం ఇవ్వకపోవటం, పరద్రవ్యంని అపహరించడం, కులవధువును చంపడంతోనూ సమానము. కాబట్టి స్వర్గం మాట అలా ఉండనీయండి. మీరు నాపై దయ చూపించండి. అందువల్ల కుక్కను నేను ఆదరించిన దోషం నాకు రాదు. మీరు వెళ్ళండి. నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ మిమ్మల్ని సేవిస్తూ ఈ వనభూమిలోనే ఉండిపోతాను అని ధర్మరాజు ఇంద్రునికి తన నిశ్చయాన్ని తెలిపాడు. పై విధంగా దృఢ నిశ్చయంతో మాట్లాడిన తన కుమారుడు ధర్మరాజును చూసి యమధర్మరాజు సంతోషించి కుక్క రూపాన్ని విడిచి నిజ రూపంలో ధర్మరాజు ముందు ప్రత్యక్షం అయ్యాడు. ధర్మరాజు సంతోషంతో తండ్రి అయినటువంటి యమధర్మరాజుకి నమస్కరించాడు. ధర్మరాజు యొక్క పుణ్యచరిత్ర, నిర్మల బుద్ధి, సర్వభూత దయాగుణము తనకు సంతోషం కలిగించాయని, ధర్మరాజు వంటి వ్యక్తి భూమండలంలో ఎవరూ లేరని యముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇకపోతే ఇది విషయం, ఇది కంటెంట్. ఇక ఇక్కడి నుంచి ప్రశ్నల్ని, జవాబుల్ని చూద్దాం. రెండవ ప్రశ్న చూడండి. ధర్మ పరీక్ష పాఠ్యభాగము. ధర్మ పరీక్ష అనేటటువంటి ఈ పాఠ్యభాగము మహాభారతము అనేటటువంటి ఇతిహాస గ్రంథంలోని ఏ పర్వం నుంచి గ్రహింపబడినది అన్నది బిట్టు. ఇలా బిట్ అడిగితే ప్రస్థానిక పర్వం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధర్మ పరీక్ష పాఠ్యభాగము మహాభారతంలోని ప్రస్థానిక పర్వం నుండి గ్రహింపబడినది. ధర్మ పరీక్ష అనే ఈ పాఠ్యభాగము ప్రస్థానిక పర్వంలోని ఏ ఆశ్వాసము నుండి గ్రహింపబడినది? జవాబు ఏకాశ్వాసము నుండి. ఏకాశ్వాసము. మహాభారతము ప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము నుంచి ధర్మ పరీక్ష అన్నటువంటి పాఠ్యభాగం గ్రహింపబడినది. ఇకపోతే నాలుగో బిట్టు కురుక్షేత్ర యుద్ధ విజయం అనంతరం కురుక్షేత్ర యుద్ధము విజయం అనంతరం ధర్మరాజు ఏ రాజ్యమును పాలించాడు? జవాబు హస్తినాపురంను పాలించాడు. నెక్స్ట్ ఐదవ బిట్టు ఉత్తమ గతిని పొందేందుకు అత్యుత్తమ సాధనంగా ధర్మరాజు దేనిని తలచాడు? జవాబు మహాప్రస్థానాన్ని. ఉత్తమ గతిని పొందాలంటే మహాప్రస్థానమే అత్యుత్తమమైనటువంటి సాధనంగా ధర్మరాజు తలచాడు.
6వ బిట్టు, మహాప్రస్థానం కొనసాగించదలిసినటువంటి ధర్మరాజు రాజ్యమును ఎవరికి అప్పచెప్పాడు? జవాబు పరీక్షితునికి అప్పచెప్పాడు. మహాప్రస్థానంకు ఎవరెవరు బయలుదేరారు? మహాప్రస్థానంకు ఎవరెవరు బయలుదేరారు? పాండవ సోదరులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు మరియు ద్రౌపది ఇంకా కుక్క. వీరు మహాప్రస్థానంకు బయలుదేరుతారు. మహాప్రస్థానంలో మరణించిన వారు వరుసగా తెలపండి అని బిట్ అనేది రావచ్చు. మొదటగా ద్రౌపది మరణిస్తుంది, తర్వాత సహదేవుడు మరణిస్తాడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, తర్వాత భీముడు ఇలా మరణిస్తారు. ముందు ద్రౌపది, తర్వాత అందరికంటే చిన్నవాడు సహదేవుడి కంటే పెద్దవాడు నకులుడు, నకులుడి కంటే పెద్దవాడు అర్జునుడు, అర్జునుడి కంటే పెద్దవాడు భీముడు, భీముడి కంటే పెద్దవాడు ధర్మరాజు. అవునా? ముందు ద్రౌపది, తర్వాత చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అన్నదమ్ములు మరణిస్తారు. 8 బిట్లు అయ్యాయి. 9వ బిట్ నెంబర్ 9. 9వ బిట్ చూడండి. మహాప్రస్థానంలో చివరకు ధర్మరాజు వెంట కుక్క ఉన్నది అన్న విషయం మనకు అందరికీ తెలుసు. తమ పతన హేతువులను గురించి ఎవరిని ప్రశ్నించారు? పతన హేతువులు అంటే పతనం అంటే మరణము, హేతువులు అంటే మరణమునకు గల కారణములు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా కంటెంట్లో, అంటే సంగ్రహమైనటువంటి కథలో. ఎవరెవరు ముందుగా ద్రౌపది మరణించింది, తర్వాత సహదేవుడు మరణించాడు, తర్వాత నకులుడు మరణించాడు, ఇలా ఒక్కొక్కరు పతనమయ్యారు. అలా పతనం అవ్వడానికి గల హేతువులు ఏమిటి అని దారిలో ఎవరిని ప్రశ్నిస్తున్నారు? భీముడు ధర్మరాజునకు ప్రశ్నిస్తూ వచ్చాడు. అవునా? ఒక్కొక్కరు మరణిస్తూ ఉంటే భీముడు ధర్మరాజుకి అడుగుతున్నాడు. 10 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 11వ బిట్ నుంచి చూద్దాం. బిట్ నెంబర్ 11. అమరావతి పురాధీశుడు అని ఎవరిని అంటారు? జవాబు దేవేంద్రుడిని అంటారు. అమరావతి పురాధీశుడు అని దేవేంద్రుడిని అంటారు. ధర్మరాజును తన వెంట రమ్మని ఎవరు ఆహ్వానించారు? జవాబు ఇంద్రుడు. ధర్మరాజును తన వెంట స్వర్గానికి రమ్మని ఆహ్వానించిన వాడు ఇంద్రుడు. ఇంద్రుడికి ధర్మరాజుకు ఎవరి విషయంలో చర్చ నడిచింది? శునకం విషయంలో చర్చ నడిచింది. ఇప్పటివరకు మనం చెప్పాం కదా, కుక్క విషయంలో వీరిరువురికి మధ్య ఇక్కడ ఏం నడిచింది? చర్చ నడిచింది. 14 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. బిట్ నెంబర్ 14. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ ఏంటిది? మహాప్రస్థానంలో ద్రౌపది ముందుగా యోగము సడలిపోయి నేల మీద పడిపోయింది. ఈ స్టేట్మెంట్ సరైనది. నెక్స్ట్ ఆప్షన్ బి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆప్షన్ బి, అర్జునుడి పరాక్రమ, సౌందర్య, విలాసాల విషయంలో పక్షపాతం కలదై భర్తలందరినీ సమత్వ దృష్టితో చూడలేదు కనుక ద్రౌపది ముందుగా యోగము సడలినది. ఇది కూడా సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ సి, 3వ స్టేట్మెంట్. అప్పటికే భూలోకమును దాటింది కాబట్టి ద్రౌపది ఉత్తర క్రియలను ధర్మరాజు నిర్వహించలేదు. ఇది కూడా సరైన స్టేట్మెంటే.
తర్వాత చూడండి, ఉత్తర క్రియలు అనేవి భూలోక వాసులకు మాత్రమే ఉంటాయి. ఇది కూడా సరైన స్టేట్మెంటే. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ ఈ సరైనటువంటి జవాబు. 15 బిట్ చూడండి. బిట్ నెంబర్ 15. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ద్రౌపది తర్వాత సహదేవుడు చనిపోయి నేల మీద పడిపోయాడు. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. తనకంటే తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు అని సహదేవుడు భావిస్తూ ఉండేవాడు. ఇది రైటే. నకులుడిలోని దోషం రూపగర్వము. నకులుడు మరణించడానికి గల కారణం, ఆ దోషంని భీముడికి ధర్మరాజు తెలుపుతాడు. నకులులో ఉన్నటువంటి దోషం ఏంటి అని చెప్పాడు ధర్మరాజు? రూపగర్వము. అంటే నేనే ప్రపంచంలో అందమైన వాడిని అన్న రూపగర్వము నకులుడికి ఉంది. మరి అర్జునుడిలో ఉన్నటువంటి దోషం ఏంటి? అసత్యము పలుకుట, పరనింద. ఈ రెండు అర్జునుడిలో ఉన్నటువంటి దోషాలు. పైవన్నీ సరైనవే. కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి జవాబు. 16వ బిట్టు చూడండి. బిట్ నంబర్ 16. సమతిక్రమించి అంటే జవాబు దాటి. అనిల సూనుడు అంటే అర్థము భీముడు. ధృతి అంటే అర్థము ధైర్యము. అలాగే అనుజులు అంటే సోదరులు, తమ్ముళ్ళు. అనుజులు అంటే సోదరులు. కుర్కురము అంటే అర్థము కుక్క. అలమట అంటే అర్థము బాధ. బక విరోధి అని ఎవరిని అంటారు అని అర్జునుడు బిట్టు వస్తే భీముడు. బకాసురుడు అన్న రాక్షసుడిని చంపాడు కాబట్టి బక విరోధి అని భీముడిని అంటారు. తాల్మి అంటే అర్థము ఓర్పు. తాల్మి అన్న పదానికి అర్థము ఓర్పు. ఇకపోతే చూడండి, తర్వాత కఠిన పదాలు అర్థాలు. అగ్రిమతనయుడు అనగా అర్థము పెద్ద కుమారుడు. పుయిలుడు అనగా అర్థము భయపడు. ప్రమాదము కాదండి, ప్రమదము అంటే అర్థము సంతోషము. అనఘ చరిత్ర అనగా అర్థము అనఘ అంటే పుణ్యమైన చరిత్ర. త్రివిష్టవం అంటే అర్థము స్వర్గలోకము. ఇవండి. ఇక్కడతో మనము ధర్మ పరీక్ష అన్నటువంటి ఏ పాఠ్య భాగానికి సంబంధించినటువంటి కంటెంట్ని ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. అవునా? చూస్తూ ఉండండి. మరికొన్ని గంటల్లోనే తిన్నని ముగ్ధభక్తి, ధూర్జటి గారి తిన్నని ముగ్ధభక్తి అన్న పాఠంతో మళ్ళీ మీ ముందుకి వస్తున్నా. అంతవరకు సెలవు. నమస్తే.